స్వర్ణ అమ్మా వెళ్ళి సీతని భోజనానికి పిలుచుకుని రావే. అలాగే వడ్డించు. అక్క 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 ఫోన్ రింగ్ అవుతుంది. అక్క భోజనానికి రా. అక్క రఘురామ్ గారు ఫోన్ చేస్తున్నారు. ఏయ్ పో అవతలికి. ఏమైంది? అక్క అదోలా ఉంది. హలో రఘురామ్ గారు. స్వర్ణ, సీతగారు లేరా? ఉంది, కానీ అదోలా ఉంది. నేనొచ్చి చూద్దామనుకున్నా, కానీ కుదరలేదు. పర్వాలేదులే. సీతగారు అలా ఉండడానికి కారణం నేనే. ఏంటండి మీరనేది? అన్నీ సీతగారికి తెలుసు. నేను ఈ పరిస్థితుల్లో ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు. నేను ఎప్పటికీ సీతగారికి వెల్విషర్నే. వారు చాలా మానసిక సంఘర్షణకి గురై ఉంటారు. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఏమైందండి? ఎందుకలా మాట్లాడుతున్నారు? దయచేసి వివరాలు అడక్కు స్వర్ణ. మీరు మాత్రం సీతగారికి ప్రతి క్షణం తోడుగా ఉండండి చాలు. ఉంటాను. ఇదేంటి దాన్ని అన్నానికి పిలుచుకురావే అంటే ఇది కూడా అటే వెళ్ళిపోయింది. సీత, భోజనానికి రామ్మా. నాకు ఆకలిగా లేదు నానమ్మా. పెళ్లి కూతురు ఉపవాసం ఉండకూడదమ్మా. కాస్తో కూస్తో తిందుగానిరా. అసలు ఆకలే కావడం లేదంటుంటే వదిలే నానమ్మా. సావిత్రి, కంచంలో కాస్త అన్నం పెట్టివ్వు. అలాగే. అసలే కళ్ళు తిరిగి పడిపోయిన పిల్ల, నీరసానికి ఆకలి లేదంటుందేమో. పెట్టివ్వు. సరే అత్తయ్య. శకుంతల అదివ్వమ్మా. ఏం మాట్లాడదామన్నా పెద్దావిడ ఒకటి మధ్యలో అడ్డుపడుతుంది. అనే అవకాశం ఇచ్చి అర్థం కావటం లేదా అంటావే? ప్రతిదానికి పద్ధతి ఆనవాయితీ అంటూ నాకే పాఠాలు చెప్తుంది. అది ఎదురుగా ఉంది కాబట్టి బుద్ధి చెప్పాం. ఇదే చాటుగా అంటే ఏం చేస్తాం? చెప్తా, సమయం చూసి చెప్తా. అక్క ఏంటక్క ఇదంతా? రఘురామ్ గారు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంకా ఏంటి అతను మాట్లాడేది? అంత నా కర్మ. అక్క అసలేం జరిగిందక్క? ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? అతను అలా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి, నన్ను క్షమించండి అంటున్నాడు. బావతో కలిసెళ్ళి ఇంటికి రాగానే అలా కళ్ళు తిరిగి పడిపోయావు. ఒంటరిగా గదిలో కూర్చొని బాధపడుతున్నావు. చెప్పక్క, అసలేం జరిగింది? ఏం చెప్పమంటావే? ఎలా చెప్పమంటావే? పేరు సీత అయినందుకు ఆ రామాయణంలో సీతలాగే నేను కూడా నిందని తల మీద వేసుకోవాల్సి వచ్చిందని చెప్పమంటావా? ఆ సీతలాగే అగ్నిలో దూకాలా, లేక అడవి పాలు కావాలా? సాకేత్కి నా మీద అనుమానం వచ్చింది. ఎన్ని కష్టాలైనా భరించొచ్చు, కానీ క్యారెక్టర్ని తప్పు పడితే భరించగలమా? అక్క, ఏ పాపం ఎరుగని నన్ను నీచంగా ఊహిస్తుంటే
నేను సహించలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. మాట్లాడాలిరా అని నన్ను బయటకు తీసుకువెళ్ళి గుచ్చి గుచ్చి నన్ను ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు వేశాడు. నన్ను నిలదీసి సిగ్గుతో తల దించుకునేలా చేశాడు. రఘురామ్తో నీ స్నేహం ఎలాంటిది? నువ్వు క్లియర్గానే ఉండొచ్చు, అతని మనసులో ఏదన్నా లేదు, అంత ఖచ్చితంగా ఎలా చెప్తావు? నాకు బాగా తెలుసు కాబట్టి. మరి మొన్న నేను తప్ప ఆమెతో మరో మగాడి స్నేహం ఓ మొగుడిగా మగాడిగా నేను అంగీకరించను. అంటే సమర్థించానో, అతని మీద ఏదో ఉందనో అంటారు గాని నిజంగా రఘురామ్ చేసిన తప్పేంటి స్వర్ణ? కలుపుగోలుగా ఉన్నాడు. బాధల్లో మనకెన్నోసార్లు అడగకుండానే ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా సహాయం చేశాడు. నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకొక మంచి స్నేహితుడిగా మనకండగా నిలుచున్నాడు. అతనిది పొరపాటు, తెలియని తనము. తన మనసులో ఉన్న మాట నాతో చెప్పాడు. తప్పని నేను వారించాను. సాకేత్ అపార్థం చేసుకోకుండా అతన్ని నేనే మందలించి పంపించాను. అన్కాన్షియస్ లో ఉన్నాడని తెలిసి మానవత్వంతో మనం చేయగలిగిన సహాయం మనం చేశాం. అది కూడా తప్పేనా? స్వర్ణ, ప్రామిస్ గా చెప్తున్నాను, రఘురామ్ మీద నాకెలాంటి అభిప్రాయం లేదు. సాకేత్ అనుమానించేంతగా నేనే తప్పు చేయలేదు. ఎంత వివరంగా చెప్పినా అసలు నన్ను అర్థం చేసుకోకుండా అలా ప్రవర్తించిన సాకేత్తో ఎలా ముందు ముందు జీవితం పంచుకోగలను? అసలు సర్దుకుపోవాల్సిన అవసరం ఏంటి? తలదించుకుని బ్రతకాల్సిన అవసరం ఏంటి? ఏంటే స్వర్ణ, అక్కని భోజనానికి తీసుకురమ్మంటే నువ్వొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టావు. వెళ్ళు, వెళ్ళి నువ్వు భోంచేయిపో. నేను తనకి తినిపిస్తాను. వెళ్ళు. అలాగే. అమ్మా సీత, కళ్ళు తుడుచుకున్నంత మాత్రాన కలత దూరం అవుతుందా అమ్మా? అంతా విన్నానే. అయినా ఈ కాలం పిల్లవి, మా కాలం దానిలా ఆ కన్నీళ్ళేమిటే? ఏడిస్తే ఓడిందానివవుతావు, గెలిచి చూపించాలి. నానమ్మ, పిచ్చిదానా, ప్రపంచంలో మంచి మగాళ్ళు తక్కువ, మంచి భర్తలు దొరకడం మరీ తక్కువ. అలా అని సర్దుకుపో అని అనను, తెగబడి తెంచుకురా అని అనను. అతని అనుమానానికి కారణం తెలుసుకోవాలి, విరుగుడు చూడాలి. గులాబీ పువ్వు అందంగా కనిపించాలంటే దానికున్న ముళ్ళని తుంచేస్తే చేతిలో ఇమిడిపోతుంది. అలా అని స్నేహాన్ని కూడా తప్పు పడితే ఎలా? ప్రతి విషయానికి ఆంక్షలు పెడితే ఎలా నానమ్మ? మగబుద్ధే. అతనికి నీ మీద చాలా ప్రేముందని ఆ అనుమానమే రుజువు చేస్తుంది చూడు. ఏంటి నానమ్మ నువ్వనేది? నీకు దగ్గరగా ఎవ్వరినీ సహించలేడు అంటే అది ప్రేమేగా. ఆ అనుమానం సంతోషాల్ని దూరం చేస్తుందిగా. దూరం తొలగిస్తే అంతకన్నా ఎక్కువ సంతోషం దగ్గరవుతుంది కదమ్మా. చూడు, అతనికి ప్రపంచం తెలియకుండా పెంచిందనిపిస్తోంది ఆ మంగమ్మ.
పెంపకం తప్పే గాని అతనంత ప్రమాదకరమైన మనిషిలా కనిపించడం లేదు. అన్నట్టు ఆ రఘు ఎవరో ఉన్నాడన్నావే, అతను ఎదురు పడకపోతే ఏ ఇబ్బంది ఉండదని నాకనిపిస్తుంది. నువ్వు శ్రద్ధ పెడితే మీ బ్రతుకు బొంగరంలాగా ఎటూ ఒరగకుండా తిరుగుతుందమ్మా. నన్నేం చేయమంటావు నాన్నమ్మ? ఇలా ముడుచుకొని కూర్చోకుండా పలకరించు, నమ్మకం పెంచు. అంటే నిందని అంగీకరించాలా? నింద అంటే అబద్ధమనే కదా అర్థం. మబ్బు ఎల్లకాలం చంద్రుణ్ణి కమ్మెయ్యదు. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదమ్మా. అతని అనుమానం అలాగే ఉండదు కదా సీత. కొంచెం చొరవ తీసుకో, అన్నీ తొలగిపోతాయి. మీరు దగ్గరవుతారు. అసలు మాటే మాట్లాడడం లేదు. కోపంగా అదోలా చూస్తున్నాడు. నేనేం చేయను నాన్నమ్మా? అతను కళ్ళతోనే చూస్తున్నాడు. మనసుతో చూసేలా చేయి. బాధపడకు సీత. ముందు అన్నం తిను. ప్రశాంతంగా ఈ రాత్రి పడుకో. ఒంటికి బలం వస్తే బుద్ధి ఆలోచించగలుగుతుంది. సహించడం లేదు నాన్నమ్మ. గోరుముద్దలు పంచదార చిలకలంటారు కదా, నేను తినిపిస్తానుగా. ఆ, ఆ, ఆ. వద్దు వద్దు నాన్నమ్మ. తినమ్మా. ఆ, ఆ, ఆ. వద్దు వద్దు నాన్నమ్మ. తినమ్మా, కొంచెం తిను. నా బంగారం కాదు, తిను. కొంచెం తిను. అమ్మవు కదూ. ఇది నాన్నమ్మ ముద్ద. ఆ, ఆ, ఇది తాతయ్య ముద్ద. ఆ, ఆ, అయ్యో, ఇదిగో ఇదిగో మంచినీళ్ళు తాగు. అమ్మా సీత, బాధపడుతూ కూర్చుంటే బాగుపడే దారి కనిపించదమ్మా. నా మాట విను. ఎక్కడో చుట్టకంపు కొడుతోంది. ఒరే రాధాకృష్ణ, దున్నపోతులాగా ఇంట్లో చుట్ట కాల్చకపోతే బయటకు తగలాడొచ్చు కదా. వెళ్ళరా, వెళ్ళు. అబ్బా, సీత ఏ ఇంటికెళ్తే సుఖ సంతోషాలకి దూరం అవుతుందో అక్కడికి వెళ్లకుండా చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి పరిచయం చేసుకున్నాను. ఆ అమాయకత్వం, ఆత్మాభిమానం నన్ను ఆవిడికి ఇంకా దగ్గర చేసింది. ప్రేమ నాలోనే ఉంచుకొని స్నేహం వదులుకోలేకపోయాను. కానీ ఇప్పుడు అదే తన జీవితానికి ప్రశ్నగా మారింది. అందరి దృష్టిలో చెడ్డవాణ్ణి అయ్యాను. అమ్మా, రఘురామ్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను డాక్టర్ని కలిసి వస్తాను. నేనేం చేయను. మేలు చేద్దామనుకొని చెడు చేసిన వాడిగా మిగిలిపోతున్నా. బాధపడకురా, నీ తప్పులో నా భాగం కూడా ఉంది. నేనేం చేయను. మేలు చేద్దామనుకొని చెడు చేసిన వాడిగా మిగిలిపోతున్నా. బాధపడకురా,
నీ తప్పులో నా భాగం కూడా ఉంది. నేను అనుభవించిన కష్టం తను అనుభవించకూడదు అనుకున్నాను, కానీ భగవంతుడికి ఆమె ఆత్మస్థైర్యం మీద నమ్మకం ఉందేమో. ఆ ఇంటికే కోడలిగా వెళ్ళాలని నిర్ణయించాడు. ఆయన తీర్పుని కాదనే హక్కు కానీ మార్చే శక్తి కానీ మనకు లేదు. ఆ అమాయకురాలు ఆ ఇంట్లో నలిగిపోకూడదనుకున్నాం. మన ప్రయత్నం మనం చేశాం. అదే తప్పైతే మనమేం చేస్తాం? సీత ఎవరితో కలిసి బతకాలో అతనిలో నా మీద అపనమ్మకం, సీత మీద అనుమానం కలిగింది. కొత్త కష్టాలు కలిగించిన వాడిని అయ్యాను. ఇప్పుడు సీత గారు ఉన్న పరిస్థితుల్లో ఇదిగో ఈ ఫోటోలు ఎవరి వల్లనైనా వాళ్ళ చేతికి అందితే కొత్త ప్రమాదంలో పడుతుంది. నేను తన్ని ప్రేమించాను, కానీ పెళ్లి చెడగొట్టాలనే ఉద్దేశం నాకు లేదమ్మా. ఇవి బయటపడితే ద్రోహం చేసిన వాడిని అవుతాను. చివరిసారిగా నా నిజాయితీ నిరూపించుకోవడానికైనా ఇవి తనకి చేర్చాలి, తన్ని చించేయాలి. వీటితో పాటు నన్ను నా పొరపాట్లని క్షమించాలి. వీటిని ఎలా అయినా సీతగారికి అందచేయాలి. ఎందుకురా మళ్ళీ తనకివ్వడం? చించేస్తే పోలా? కాదమ్మా, తను తన చేతులతోనే కాల్చేస్తేనే నా మీదున్న కోపం, అసహ్యం దూరం అవుతాయి అనుకుంటున్నాను. ఎలా అయినా సీతగారికి ఇవ్వమ్మా. ఏమంటావు? చెప్పమ్మా. ఎంత మంచి మనసురానిది. నీలా నేనంత దూరం ఆలోచించలేకపోయాను. నువ్వన్నట్టు ఈ ఫోటోలు మరో ప్రాబ్లం అవ్వకూడదు. ఇలాగైనా మీ ఇద్దరి మధ్యలో ఉన్న అపార్థం తొలగిపోవాలి. తనంటే ఇష్టమే, కానీ తను కష్టపడటం ఇష్టం లేదమ్మా. ఇవి తనకి చేరి నన్ను కాస్తైనా అర్థం చేసుకోకపోతే నా తప్పు నన్ను వెక్కిరిస్తుంటుంది. నేను ప్రశాంతంగా బ్రతకలేను. పోనీ నువ్వే నీ చేతులతో ఇస్తే? ఆ అవకాశం నాకు లేదమ్మా. నా మొహం చూపించొద్దు అని శాసించింది. చివరికి ఫోన్లో తను చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. అందుకే నిన్ను వెళ్ళి ఇవ్వమంటున్నానమ్మా. అమ్మా, నాకు ఈ సాయం చేయమ్మా, ప్లీజ్ అమ్మా. చేస్తావు కదూ? ఊరుకోరా, ఊరుకో. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటుంటే నేను చూడలేనురా. సరే, నేనే పెడతాను. నీ గురించి నువ్వెందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అర్థమయ్యేలా చెప్తాను. దూరంగా వెళ్ళినా నీ మంచితనం అర్థం చేసుకునేలా చెప్పి చూస్తాను. బాధపడుకురా. తను నన్ను క్షమించకపోయినా పర్వాలేదమ్మా, కానీ తను నా మూలంగా జీవితంలో ఏ కష్టం అనుభవించకూడదు. సుఖ సంతోషాలతో ఆమె లైఫ్ సాగాలమ్మా. కల్మషం లేని మనసుతో తన మంచి కోరుకుంటున్నావు. తప్పకుండా తనకి మంచి జరుగుతుంది. నువ్వేం దిగులు పడకు. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ నువ్వు బాధపడకు. మరి ఈ ఫోటోలమ్మా? నేను రేపిస్తానురా, సరేనా?
చేతికి సిక్కిందని నన్ను సిక్కుల్లో పెట్టాలని చూస్తారా సెట్టర్స్? సాకేత్, సాకేత్,